బడాబాబులకు న్యాయం, బడుగు బలహీన వర్గాలకు మరో న్యాయం. ఇది హైడ్రా అనుసరిస్తున్న విధానం. నెలన్నర క్రితం నోటీసులు ఇచ్చిన సీఎం సోదరుడి ఇల్లు భద్రంగా ఉంది. కానీ బడుగుల కలల సౌదాలు తక్షణమే నేలమట్టమయ్యాయి. పేరు పలుకుబడి ఉన్నోళ్లు స్టే తెచ్చుకునేంత వరకు సమయం ఇస్తున్న హైడ్రా కమిషనర్ పేదలపైనే ప్రతాపం చూపిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఆక్రమణలపై పాదరసంలా కదిలే హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతున్నదని మరోసారి నిరూపితమైంది. బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా సర్కారు అండదండలు ఉండే పెద్దల నిర్మాణాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నది. పేదల నిర్మాణాలకు ఇలా నోటీసులిచ్చి అలా కూల్చేస్తున్న హైడ్రా కావాల్సిన వాళ్లకు మాత్రం కావాల్సినంత సమయం ఇస్తున్నది. వారు తీరిగ్గా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే వరకు తీరుబడిగా ఎదురుచూస్తున్నది. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో 10 ఎకరాల్లో విస్తరించిన అమర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమైంది. ఈ సొసైటీకి నెలన్నర క్రితమే నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు అటువైపు పొరపాటున కూడా కన్నెత్తి చూడలేదు. ఆ సొసైటీలో నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉండడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. అటు అన్ని చెరువుల్లాగే దుర్గం చెరువు కూడా అన్యాక్రాంతమైంది. ఈ చెరువు పరివాహక ప్రాంతంలోనే అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ప్రాంతాలను పూడ్చివేసి దశాబ్దం క్రితమే ఇక్కడ కాలనీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించారు. దీంతో ఇక్కడి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు ఆగస్టు 8న అధికారులు హడావిడిగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నోటీసులపై స్థానికులు అభ్యంతరాల్ని లేవనెత్తారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ అయ్యే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం తీర్పుతో వారంతా హైడ్రా బుల్డోజర్ల నుంచి సేఫ్గా బయటపడ్డారు. తాజాగా విచారణ ప్రారంభించిన న్యాయస్థానం అమర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పునిస్తూ హైడ్రా దూకుడుకు కళ్లెం వేసింది. ఈ విషయంలో హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి విస్తీర్ణంలో అమర్ కోఆపరేటివ్ సొసైటీకి ఉన్న అభ్యంతరాలను చర్చించుకోవాలని తెలిపింది. ఆ తర్వాతే దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 6 వారాల్లోపు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని ఆదేశించింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టుకు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే వాదన బలపడేలా వ్యవహరిస్తున్నది. అమర్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలోనూ ఆయన ఆదేశాలనే హైడ్రా పాటిస్తుందని తేలింది. ఆ సొసైటీకి ఆగస్టులోనే నోటీసులు జారీ చేసినా కూల్చివేతల విషయంలో సాధారణంగా చేసే హడావుడి చేయలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడం, తాజాగా వారికి తీర్పు అనుకూలంగా రావడం జరిగిపోయింది. కోర్టు తీర్పుతో రేవంత్ సోదరుడు ప్రస్తుతానికి సేఫ్గానే బయటపడినట్టు లెక్క. చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా సామాన్యుడు నిర్మించుకునే ఇళ్లపైనే కొరడా జల్పిస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇళ్లను కూల్చివేస్తున్నది. బిల్డర్లు, డెవలపర్లు చేసిన తప్పిదాలకు సామాన్యుల గూడు కూలిపోతున్నది. అదే సమయంలో రాజకీయ పలుకుబడితో చెరువులను అన్యాక్రాంతం చేసిన సంపన్నులను టచ్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాల్ని కూల్చివేసిన నల్ల చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన 7 రోజుల్లోనే బుల్డోజర్లను ఎగదోసిన హైడ్రా కమిషనర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో ఆచితూచి అడుగులు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఉండడమే అందుకు కారణమని చెప్తున్నారు. ఈ కారణంగానే ఆగస్టులో నోటీసులు ఇచ్చి వారు హైకోర్టును ఆశ్రయించి విచారణ జరిగి స్టే వచ్చేంత సమయం వరకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని అంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని హైడ్రా నుంచి ఎలా కాపాడుకున్నారో ఆ మతలబు చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేక మేడలా కూల్చివేయబడిందన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా తిరుపతి రెడ్డి విషయంలో నోరు మెదపలేదు ఎందుకని అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తిరుపతి రెడ్డికి వాల్టా ఏకంగా 30 రోజుల టైం ఇచ్చిందని, ఈలోగా ఆయన కోర్టులో స్టే సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా అనుముల తిరుపతి రెడ్డికే నమ్మని ట్వీట్లో పేర్కొన్నారు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని హైడ్రా నుంచి ఎలా కాపాడుకున్నారో ఆ మతలబు చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేక మేడల్లా కూల్చివేయబడిందన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా తిరుపతి రెడ్డి విషయంలో నోరు మెదపలేదు ఎందుకని అని ట్వీట్ చేశారు కేటీఆర్. తిరుపతి రెడ్డికి వాల్టా ఏకంగా 30 రోజుల టైం ఇచ్చిందని, ఈలోగా ఆయన కోర్టులో స్టే సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా అనుముల తిరుపతి రెడ్డికేనేమోనని ట్వీట్లో పేర్కొన్నారు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండని ట్వీట్ చేశారు.